హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మన ఛానల్లో కొత్త జోనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఎడ్యుకేషన్లో కూడా డిగ్రీ, బీటెక్ వాటి గురించి కాదు, సంథింగ్ న్యూ, సంథింగ్ వాట్ మోస్ట్ సౌత్ ఇండియన్స్ థింక్ ఇట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ హోటల్ మేనేజ్మెంట్. సో హోటల్ మేనేజ్మెంట్ ఏంటి, అడ్మిషన్స్ ఎక్కడ, మంచి కాలేజెస్ ఇన్ ఇండియా, ఆల్ అరౌండ్ ఇండియా. సో అసలు హోటల్ మేనేజ్మెంట్లో సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ లైక్ ఆఫ్టర్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన తర్వాత ఎక్కడ మీకు జాబ్స్ వస్తాయి, ఎంత శాలరీ వస్తుంది, హోటల్ మేనేజ్మెంట్ చేసి ఏ సెక్టార్స్లో మీకు జాబ్స్ వస్తాయి. సో లెట్స్ కంటిన్యూ ది టాపిక్. సో ఫస్ట్ మనం వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా టు జాయిన్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఆర్ గ్రాడ్యుయేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి యూ కెన్ జాయిన్ 12th తర్వాత, అంటే ఇంటర్ తర్వాత యూ కెన్ జాయిన్, ఆర్ ఎల్స్ 10th తర్వాత దే ఆర్ డిప్లొమా కోర్సెస్ ఇన్ ద సెన్స్ లైక్ దే ఆర్ 5 years కోర్సు, 5 years ఆఫ్ ఉంటుందండి, +2 అండ్ డిగ్రీ 5 yearsలో కంప్లీట్ చేసి దే గివ్ యూ సర్టిఫికేట్. ఆఫ్టర్ దట్ విచ్ యూ క్యాన్ రీలీ జాయిన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ హోటల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 years కోర్సెస్ ఉంటాయి. ఇట్స్ గ్రాడ్యుయేషన్, బేసిక్ గ్రాడ్యుయేషన్, బీఎస్సీ ఇన్ కేటరింగ్ సైన్స్, బీఏ ఇన్ కేటరింగ్ సైన్స్, బీఏ హానర్స్ ఇన్ కేటరింగ్ సైన్స్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీస్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ ఎంబీఏ ఆఫ్టర్ డిగ్రీ. మీకు ఎంబీఏలో జాయిన్ అవ్వాలి ఇన్ హోటల్ మేనేజ్మెంట్, దే ఆర్ ఎంఎస్సీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ఎంబీఏ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. అండ్ వీటితో పాటు దే ఆర్ ఫ్యూ కాలేజెస్ ఆఫరింగ్ సర్టిఫికేట్ కోర్సెస్ అనమాట. లైక్ it may be 3 months certificate courses and there are 6 months certificate courses. I'll tell you about that also in future. సో హోటల్ మేనేజ్మెంట్ చేస్తే మనకి ఎక్కడెక్కడ జాబ్స్ వస్తాయి అంటే, ఎక్కడ హోటల్స్ అని అందరికి తెలుసు, బట్ విత్ ద హోటల్స్ 69 అదర్ సెక్టార్స్లో కూడా మీకు జాబ్స్ వస్తాయి. లైక్ ఎయిర్లైన్స్, బ్యాంకింగ్, మర్చెంట్ నేవీ, క్రూ, ఫ్లైట్ కిచెన్స్. క్రూ అంటే విత్ క్రూజ్ అండ్ ఫ్లైట్స్, క్యాబిన్ క్రూస్ లా కూడా. మోస్ట్ ఆఫ్ ద ఎయిర్లైన్స్ టేక్ ద +2 candidates and graduates from hotel management background also. అండ్ రైల్వేస్, నేవీలో జాయిన్ అవ్వచ్చు యాజ్ ఇన్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్, టూరిజం బోర్డ్స్లో. సో ఇప్పుడు మనం హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఓవర్ ఇండియా ఏమున్నాయి అండ్ హౌ దే ఆర్ ఆఫరింగ్ ద కోర్సెస్ చూద్దాం. దేర్ ఆర్ 24 IHMs ఆల్ ఓవర్ ఇండియా అండి. 24 IHMs లైక్ ఆల్ ఓవర్ ద ఇండియా, ఫ్రమ్ టాప్ టు బాటమ్, ఫ్రమ్ నార్త్ టు సౌత్, దే ఆర్ 24 IHMs. అండ్ దీంట్లో టాప్ 4 వచ్చేసి IHM ఢిల్లీ, IHM ముంబై, IHM కల్కత్తా అండ్ IHM చెన్నై. సో ఈ 4 కాలేజెస్ టాప్ ఇన్ IHM అంట. IHMకి మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి NCH-MCT అని, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ వాళ్ళు JEE అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్స్ మెయిన్లీ ఏప్రిల్ కండక్ట్ అవుతాయండి. జనవరిలో నోటిఫికేషన్ ఓపెన్ చేస్తారు. అండ్ యు ఆల్ సెట్ ఫర్ ఎగ్జామ్. దీంట్లో టాపిక్స్ ఏముంటాయంటే, ఇంగ్లీష్ మెయిన్, హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ రావాల్సిందే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో మెయిన్లీ ఇట్ విల్ బి అబౌట్ ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ అనలిటికల్ అండ్ సమ్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్. సో బేసికలీ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటండి, వంటలు చేస్తారా, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ చేసావు కదమ్మా బోలెని వంటలు వచ్చి ఉంటాయి నీకు అని చాలామంది చాలాసార్లు మా రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఇలాంటి వియర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు నన్ను. హోటల్ మేనేజ్మెంట్ ఇస్ నాట్ అబౌట్ ఓన్లీ కుకింగ్. ఓకే, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఐ అగ్రీ. బట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే నాట్ ఓన్లీ అబౌట్ కుకింగ్, దే ఆర్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. అది ఒకటేమో ఫస్ట్ మై స్పెషాలిటీ ఇస్ ఫ్రంట్ ఆఫీస్. నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్షన్ ఈజ్ వాట్ దే కాల్ కుకింగ్ ఇన్ టిపికల్ సౌత్ ఇండియన్ రిలేటివ్స్ హోమ్స్. అండ్ నెక్స్ట్ ఈస్ హౌస్ కీపింగ్ అండ్ నెక్స్ట్ F&B సర్వీస్. సో ఈ 4 డిపార్ట్మెంట్స్ వెరీ బేసిక్ ఇన్ ఎనీ స్మాల్, చిన్న హోటల్ నుంచి పెద్ద హోటల్ వరకు దే ఆర్ సిమిలర్. సో బట్ ద చిన్న హోటల్కి పెద్ద హోటల్కి డిఫరెన్స్ ఏంటి, ఓన్లీ ద లెవెల్ ఆఫ్ సర్వీస్, హౌ ప్రొఫెషనల్ వీఆర్ హియర్ టు సర్వీస్. సో చిన్న హోటల్కి అంబానీ, ముఖేష్ అంబానీ, లైక్ ఆర్ ఎల్స్ ఎనీ ఫారిన్ ఫ్రమ్, వాళ్ళు రారు కదా చిన్న హోటల్స్కి.
సో వాళ్ళకి సర్వ్ చేయాలంటే వీ హ్యావ్ టు బి ప్రొఫెషనల్, వీ హ్యావ్ టు మోర్ అవుట్వర్డ్, యువర్ కమ్యూనికేషన్ షుడ్ బి ఆన్ పార్. సో 3 years హోటల్ మేనేజ్మెంట్ అయిపోయింది. సో విల్ గెట్ 2.5 years ఆఫ్ కోర్స్ మీకు కాలేజ్లో ఉంటుంది, అండ్ హాఫ్ మంత్ 6 months ఆఫ్ ట్రైనింగ్ మీకు ఎనీ హోటల్స్, ఎనీ 5-star hotels all over India. We get training in any of the colleges including IHMs, and some of the top hotels, not only in India, across globe, like Taj తీసుకోండి, that's Indian brand. ITZ is also Indian brand, and coming to international brands are Novotel, Marriott, Hilton, Hyatt are all international brands anamata. So each hotel is having different pattern of works and different types of recruitment. And meeku hotel management ayin tarvata basic you will get 15,000 to 25,000 salary anamata. But ఇది బాగా వెరీ ఇంపార్టెంట్గా వినండి. అన్ని హోటల్స్ ఒక వాట్ డూ యూ సే ట్రైనింగ్ లాంటిది కండక్ట్ చేస్తారనమాట. వాళ్ళకి ఒక స్పెషల్ కోర్స్ ఉంటుంది. సో ఇప్పుడు నోవోటెల్ తీసుకోండి, మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని ఉంటుంది. ఒబ్రాయ్స్ తీసుకోండి, దే హ్యావ్ OCLD ప్రోగ్రామ్. అండ్ ఐటీసీ తీసుకుంటే దే హ్యావ్ 3 years ఇంటర్న్ ట్రైనింగ్, అంటే 3 years ఆఫ్టర్ 12th యూ కెన్ జాయిన్, అండ్ దట్ ఆ 3 years డిగ్రీ లామాట. దే హ్యావ్ క్లాస్ రూమ్ సెషన్స్ ఇన్ హోటల్స్ అండ్ ట్రైనింగ్ ఆల్సో. ఒక 6 months, లైక్ స్టార్టింగ్ 6 months వాట్ ఈస్ హోటల్ మేనేజ్మెంట్ అసలు ఏంటి అని చెప్పిన తర్వాత 6 months ఆఫ్ కోర్స్ ఇన్ హోటల్స్ తర్వాత సేమ్ హోటల్లో మీకు ట్రైనింగ్ వస్తుంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మీకు ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కానీ OCLD కానీ చాలా ట్రైనింగ్ ఉంటుంది. ఒక ఆఫ్టర్ యూ గెట్ సెలెక్టెడ్, ఇన్ క్యాంపస్ సెలెక్షన్ జరుగుతాయి. ఈ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ OCLD ఇన్ క్యాంపస్ సెలెక్షన్ జరుగుతాయి. అది అయిపోయిన తర్వాత యూ హ్యావ్ విగరస్ ఆఫ్ ట్రైనింగ్, లైక్ 2 years ఆఫ్ ట్రైనింగ్. ఆ 2 years ఆఫ్ ట్రైనింగ్లో యూ గెట్ పెయిడ్, బట్ ఆఫ్టర్ 2 years ఆఫ్ ట్రైనింగ్ యూ డైరెక్ట్లీ గెట్ పోస్టెడ్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్స్, ఇంకా మేనేజర్స్ లెవెల్. సో నార్మలీ మీరు హోటల్ మేనేజ్ బేసిక్ డిగ్రీ అయిపోయిన తర్వాత నార్మల్ బేసిక్ లెవెల్ ఎంటర్ అయితే యూ విల్ గెట్ మినిమమ్ 15,000 salary. And if you get selected for MTs or OCLDs, whatever it is called in other hotels, you will get directly posted as assistant managers, and 45 to 50 pakka ante pakka law. And saying about other sectors of jobs, airlines lo you can join as ground staff, cabin crew, and merchant navy ki you should have some courses. Cruise lo velte ఇంకా ఇట్ ఈస్ ద బెస్ట్ యూ కెన్ సే. సమ్ మీరు ఇంట్లో దూరంగా సీకి దగ్గరగా, ఇఫ్ యూఆర్ నాట్ హ్యావింగ్ సీ సిక్నెస్ ఆర్ సంథింగ్, యూ కెన్ జాయిన్ క్రూ ఇన్ ద షిప్స్. అండ్ మీకు డిగ్రీ అయిపోయిన తర్వాత యూ కెన్ జాయిన్ ఇంటర్నేషనల్ ఆల్సో. సో మనం ఎక్కడికి వెళ్ళినా, అమెరికా, UK, కెనడా, ఆస్ట్రేలియా, ఎక్కడికి వెళ్ళినా సరే యూ గెట్ జాబ్స్ అండ్ పెయిడ్ వెరీ హై. సో అక్కడ ఫారిన్ కంట్రీస్ తీసుకుంటే మీకు స్టార్టింగ్ సాలరీ వచ్చేసి అపాన్ 1 lakh ఉంటుంది. నాట్ దట్స్ మినిమమ్, 1,50,000 is minimum basic. Like as soon as you complete, once you're selected for the job, you get minimum pay of 1,50,000. And సింగపూర్, వేరే ఇలాంటి కంట్రీస్ వచ్చేసి మినిమం సాలరీ ఆఫ్ 70,000 ఈజ్ మినిమం. అండ్ ఇండియా ఇన్ స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి you have 15,000 as I said. And management trainee select అయితే అది మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనేది చాలా బిగ్ లెంతీ ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనమాట. చాలా పారామీటర్స్ మీద మీకు చెక్ చేస్తారు. సో ఇఫ్ యూ ఆప్ట్ ఫర్ ఫ్రంట్ ఆఫీస్, మీకు చాలా లిస్ట్ ఆఫ్ యూనో క్వాలిఫికేషన్స్ ఉండాలి. లిస్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అంటే చదువు పరంగా కాదు, your height, your weight, your BMI, your complexion, your everything is calculated, and your communication skills are more important because you will deal with all the 5-7 star range of guests. So normal oka advantage enti ante you get to work with top officials of the country, different countries. And చెప్పడం మర్చిపోయా, ఇఫ్ యూ డూ హోటల్ మేనేజ్మెంట్ యూ గెట్ ప్లేస్డ్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్ టూ. సో బీయింగ్ ఏ హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్, ఐ వర్క్ ఇన్ స్టేట్ ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ విచ్ ఇట్ కమ్స్ అండర్ GAD. సో ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అనేది
విచ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కిందకు వస్తుంది. దెర్ ఆర్ సమ్ ఆన్ అంటే గవర్నమెంట్ పొజిషన్స్ కూడా ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఓపెనింగ్స్ లేవు కాబట్టి దే హ్యావ్ సమ్ అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ ఆల్సో. దే నీడ్, వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ద బేసిక్ క్వాలిఫికేషన్ దే నీడ్. సో ఇది నాకు తెలిసి ఎవరు తెలియకపోవచ్చు, ఇంత గవర్నమెంట్ సైడ్ కూడా హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు రిక్రూట్ అవుతారా అని. సో ఉన్నాయి గవర్నమెంట్ సైడ్లో కూడా హోటల్ మేనేజ్మెంటే క్వాలిఫికేషన్ కావాలి ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అనే దానికి. సో సమ్ మోర్ అడ్వాంటేజెస్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మీరు జాయిన్ అయ్యారు, 3 years అయిపోయిన తర్వాత హోటల్లో జాయిన్ అయ్యారు. సో అకామిడేషన్ ఫ్రీ వస్తుంది మీకు లేడీస్ అయితే, ఎస్పెషలీ ఐఎమ్ టెలింగ్ ఫర్ లేడీస్. గర్ల్స్కి అకామిడేషన్ ఫ్రీ, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఫుడ్. హోటల్స్లో అయితే యూ కెన్ ఫుడ్ అంటే రెస్టారెంట్స్లో, బేసిక్ రెస్టారెంట్స్లో కాదు, వీ హ్యావ్ అ సెపరేట్ కెఫెటేరియా ఇన్ ద హోటల్స్ ఇట్స్ విచ్ అది అందరు స్టాఫ్ కోసం అనమాట. బట్ యూ కెన్ గెట్ ప్రిటీ గుడ్ ఫుడ్ దేర్. అండ్ మనం అడ్వాంటేజెస్ అన్ని మాట్లాడేసుకున్నాం. నౌ లెట్స్ కమ్ టు డిసడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే కొంచెం షిఫ్ట్స్, ఒక బేసిక్గా 9 hours షిఫ్ట్ ఉంటుంది. సో బేసిక్ 9 hours షిఫ్ట్ కాకుండా మేబీ ఇట్ గెట్ ఎక్స్టెండెడ్ బిట్, కొంచెం లాంగ్ అవర్స్ ఆఫ్ షిఫ్ట్స్. అండ్ మీకు సాటర్డే సండే ఆఫ్ కావాలంటే సాటర్డే సండే రాదు. ఇన్ హోటల్స్ మెయిన్గా నేను మాట్లాడేది, సాటర్డే సండే హోటల్స్లో మీకు ఆఫ్ రావు, ఎనీ డే ఇన్ ఎ వీక్ రావచ్చు. అండ్ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్. మీకు ఫస్ట్ అవుట్వర్డ్ పర్సనాలిటీ ఉండాలి. అంటే ఎవరైనా చూసినప్పుడు లేదా ఎవరైనా వచ్చినప్పుడు మనం వీ షుడ్ హ్యావ్ ఎ బ్రైట్ స్మైల్, కాంటాక్ట్, అంటే ఇవన్నీ మీకు నేర్పిస్తారు మెయిన్గా. సో హోటల్ మేనేజ్మెంట్ ఇస్ నథింగ్ మోర్, ఇట్స్ మోర్ అబౌట్ యువర్ పర్సనల్ స్కిల్స్, how do you make your presence in the hotels. That is more important, I feel. And you should have outward personality అంటే ఏంటి అని అడగొచ్చు. అంటే కొంచెం ప్లీజింగ్గా, అందరితో మాట్లాడేలాగా, కలివిడిగా అలా ఉంటారు. దెన్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అంటే యూ షుడ్ నో హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ అంత రేంజ్ కాదు. సో వాట్ ఎవర్ నార్మల్ బేసిక్, ఈ 3 yearsలో యూ కోప్ అప్ విత్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో, బికాస్ దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ట్రైనింగ్ సెషన్స్ విల్ బీ హెల్డ్ ఇన్ ద కాలేజ్లోనే మీకు పెడతారు. సో మీకు ఇంకేమైనా క్వైరీస్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే నాకు డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో. మై నేమ్ ఇస్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ నవ్య నారాయణ, it's the same, and I'll list out all the questions and answer accordingly. అంటే more questions వస్తే I'll try to make a small video or something, or I'll send a message in DM also. Thank you, and for more content please stay here.